Garuda Express, an international courier service. స్తబ్దుగా ఉన్న విజయవాడ రాజకీయాల్లో వర్మ వల్ల వంగవీటి సినిమా తీయటం అనేది మళ్లీ సంచలనం రేగింది. రెండు కుటుంబాలు ప్రశాంతంగా విజయవాడ ప్రజల్ని చూసుకుంటున్న సమయంలో వర్మ వంగవీటి సినిమా తీస్తాను అనడంతో ఒక్కసారిగా మళ్లీ హీట్ ఎక్కింది. తన కుటుంబంపై సినిమా తీస్తాను అనేసరికి దేవినేని నెహ్రూ ఒక్కసారిగా వర్మకు ఫోన్ చేసి తన కలవమని చెప్పారు. వర్మ హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లారు. వంగవీటి రాధా రత్నకుమార్లను కలిసి మధ్యాహ్నం దేవినేని నెహ్రూతో చర్చలు జరిపారు వర్మ. నెహ్రూతో సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చారు వర్మ. అయితే వంగవీటి రాధాతో జరిగిన చర్చలపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. రాధ వంగవీటి సినిమా విడుదలపై అభ్యంతరాలు తెలిపారని, ఓ ఫిలిం మేకర్గా తనకు స్వేచ్ఛ ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విషయంలో తాను వెనక్కి తగ్గేది లేని స్పష్టం చేశాడు వర్మ. దాంతో ఒక్కసారిగా మళ్లీ విజయవాడ రాజకీయాలు గొడవలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాను కలిసిన తర్వాత వర్మ మీడియాతో మాట్లాడిన మాటలు ఒక్కసారిగా వంగవీటి అభిమానుల్ని ఆగ్రహానికి గురిచేశాయి. ఆ తర్వాత దేవినేని నెహ్రూను కలిశారు వర్మ. సినిమా గురించి వివరాలు అడిగారు. దేవినేని నెహ్రూ తనతో ఏం మాట్లాడారో మీడియాకు వివరించారు రామ్ గోపాల్ వర్మ. ఆ వివరాలేంటంటే, దేవినేని నెహ్రూ తనకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆయన వార్నింగ్ అంటే ఎలా ఉంటుందో కూడా తాను రుచి చూశారని దేవినేని నెహ్రూకు కితాబిచ్చారు వర్మ. సినిమాలో మురళీ పాత్ర, రాధా పాత్ర ఎలా ఉంటుంది అని దేవినేని నెహ్రూ గుచ్చి వర్మను ప్రశ్నించారట. విజయవాడ హీరో మురళిని గాని నెహ్రూని గాని తక్కువ చేసి చూపించవద్దు అని దేవినేని నెహ్రూ వర్మకు వార్నింగ్ ఇచ్చారట. ఏమైనా తేడాలొచ్చినా తన కుటుంబం గురించి కించపరిచినట్లు సినిమాలో సీన్స్ ఉన్నా ఊరుకోనని వర్మకు సీరియస్గా చెప్పారట దేవినేని నెహ్రూ. ఇదంతా వర్మ తన ప్రెస్ మీట్లో స్వయంగా చెప్పారు. అయితే ఈ వార్నింగ్ నవ్వుతూ చెప్పారని వర్మ చెప్పుకొచ్చారు. ఆ నవ్వు వెనక అర్థమేంటో తనకు తెలుసు అని కూడా అన్నారు వర్మ. అంతే కదా, తలపండిన రాజకీయ నాయకులు ఏదైనా సరే సీరియస్గా చెప్పరు, నవ్వుతూనే కాస్త కోపం జోడిస్తూ చెప్తారు. తేడాలొస్తే ఎలా ఉంటుందో కూడా ముందే తన మాటల్లో రుచి చూపిస్తారు. అందులో తలపండిన మేధావి, రాజకీయ చతురుడు, దురంధరుడు దేవినేని నెహ్రూ అలా చెప్పారంటే తర్వాత పార్ట్ యాక్షన్లో ఉంటుందన్నమాట. ఆ విషయం వర్మకు బాగా అర్థమైనట్టుంది. అందుకని తనకు దేవినేని నెహ్రూ నవ్వుతూ వార్నింగ్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు వర్మ. ఆ తర్వాత దేవినేని నెహ్రూ కూడా మీడియాతో మాట్లాడారు. వర్మ తనకు కేవలం 1.5 నిమిషం ట్రైలర్ మాత్రమే చూపించారని, మురళి నెహ్రూల లుక్ ఎలా ఉందన్న విషయం మాత్రమే తాను రామ్ గోపాల్ వర్మను అడిగినట్లు తెలిపారాయన. అలాగే ఫిలిం మేకర్స్కు ఏదైనా తీసే హక్కు ఉందని చెప్పుకొచ్చారు నెహ్రూ. వర్మ సినిమా ఎలా తీసినా ఎవరూ చేయగలిగిందేమీ లేదని చెప్పారాయన. గతంలో వర్మను కలిసినప్పుడు కమ్మా కాపు పాట తీసేయటం మంచిదని చెప్పారు. ఆ పాట గురించి దేవినేని నెహ్రూ గుచ్చి ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మని. అయితే ఆ పాట ఆ సినిమాకి ఆయుపట్టు లాంటిదని, దయచేసి ఆ విషయంలో మాత్రం మీరు కలుగజేసుకోవద్దు, కాస్త నాకు విరామం ఇవ్వండి, దాని గురించి ఆలోచిస్తానని వర్మ చెప్పుకొచ్చారట. అయినా సరే ఆ పాటను మాత్రం సినిమాలో తీయలేదు. వంగవీటి సినిమా తర్వాత విజయవాడలో మరోసారి గొడవలు జరిగే పరిస్థితి లేదని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాను చూసుకుంటానని దేవినేని నెహ్రూ చెప్పారట. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అంతా ప్రశాంతంగానే ఉన్నది. దేవినేని నెహ్రూ మాట ఇస్తే నిలబడే రకం. తను నమ్ముకున్న వాళ్ళ కోసం ఆయన ఎంతకైనా తెగిస్తాడు. ఒకసారి మాట ఇచ్చారంటే దేవినేని కుటుంబం వెనక్కి తగ్గేది లేదని అభిమానులు చెప్తూ ఉంటారు. ఇక దేవినేని నెహ్రూ లేడు అన్న విషయం జీర్ణించుకోవటం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. విజయవాడంతా శోకసంద్రంగా మారిపోయింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.